హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే వద్దు అనేది నీకు ముందే చెప్పాను కదా! నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మధు నా ఇంటి కోడలు అయ్యే వరకు ప్రతిదీ నీ చేతుల మీదుగా జరగాలి అని నిశ్చితార్థం నేను ఇక్కడే చేయాలి అనుకుంటున్నాను. లేదంటే బయట వాళ్ళ మాటలు చాలా దూరం వెళ్తాయి. అన్నీ ఆలోచించుకుని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమంటావు ప్రభా? ముహూర్తం మీరే పెట్టించారు. నిర్ణయం కూడా మీరే తీసుకున్నారు. ఏదో మాట వరుసకి మా మామయ్య గారికి విషయం చెప్తున్నట్లు ఉంది. ఆ మాత్రం దానికి మా మామయ్యకి ఎందుకు చెప్పటం? ఆ నిశ్చితార్థం ఏదో మీరే చేసుకోండి. నవ్వుతూ చురక వేసింది శ్రీవల్లి. శరత్ కోపంగా చూశాడు. ఏంటిమ్మా శ్రీవల్లి, నాకు మా బామర్దికి మధ్యన గొడవలు పెట్టాలని చూస్తున్నావా? ఏంటి బాబాయ్ గారు అలా అంటున్నారు? చూడు మధు, చూడు, మధు అంటే నా తమ్ముడికి ఇష్టం లేదు. పెళ్లి చేయను అన్నాడు. కానీ ఒప్పించాను. మరి ముహూర్తాలు అవి మీ మామయ్య పెట్టిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? సూటిగా అడిగింది విజయ. ముహూర్తాలు ఎందుకు పెట్టించాం అమ్మా? నిజంగా మీరే కనుక ముహూర్తాలు పెట్టిస్తే మధు ఎందుకు మా అమ్మ దగ్గర ఉంటుంది? అయిపోయి చల్లని మాటలు మా దగ్గర పనిచేయవు శ్రీవల్లి. నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. నిజంగా నీకు పుట్టింటి ఆడపడుచు మీద అంత ప్రేమ ఉంటే ముందు దానికి తల్లి ప్రేమను పంచు. అప్పుడు మాట్లాడు. అక్క, శ్రీ చిన్నపిల్ల, వదిలే శ్రీ, నువ్వు వంటగదిలోకి వెళ్ళి పని చూసుకో అని ప్రభాకర్ అనగానే శ్రీవల్లి కోపంగా వంటగదికి వచ్చింది. ఛీ, ఈ దరిద్రాలు ఎందుకు మా కొంపకి తగలడ్డాయి? అయినా ఆస్తి అంతా ఇద్దరికీ సమానంగా పంచితే నేను ఎలా ఊరుకుంటాను? అయినా ఆ మధు కృష్ణని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అది ఎప్పుడు నాకు కిందే ఉండాలి. మహారాణిలా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏదోటి చేసి దాన్ని దీన్ని పెళ్లి ఆపాలి. కానీ ఎలా అనుకుని ఆలోచిస్తూ అక్షయ్ వచ్చాక మధుతో మాట్లాడతాను. కాలేజీకి వెళ్తున్నావు కదా! ఏదోటి చిన్న తప్పు దొరకని అప్పుడు నిన్ను అందరి ముందు ఛీ అనిపించేలా చేస్తాను అనుకుని టిఫిన్ వండే పనిలో పడింది. ఏంట్రా, నీ కోడలు నా మీద పగపెట్టినట్టు ఉంది. ఈ మధ్య నేను వచ్చిన ప్రతిసారి మాటలు బాగానే వదులుతుంది. అలాంటిదేం లేదక్కా. తను అంతే గడుసుగానే ఉంటుంది. ముహూర్తం పెట్టించాను అంటున్నావు కదా! ఆ ముహూర్తమే ఫిక్స్ చేయండి. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మరి ఫంక్షన్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తాం. నీకు ఇష్టమే కదా! ఇష్టం అనే మాట నా దగ్గర తీసుకొని రాకక్కా. వీలైనంత తొందరగా దాన్ని పెళ్లి చేస్తే నా కొంపకి పట్టిన దరిద్రం వదులుతుంది. ఇకపై మధు గురించి అలా మాట్లాడకు ప్రభా. తను మా కోడలు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మధుకి నువ్వు గౌరవం ఇవ్వాలి, విలువ ఇవ్వాలి. వస్తాం విజయ, పద. సరే అండి అని ఇద్దరూ బయటకు వచ్చి కారెక్కారు. ప్రపంచం తలకిందులైనా మీ తమ్ముడు మాత్రం మారడే. ఎందుకు మారడు? మారుతాడు అండి. వాడిని మార్చటం ఎవరి తరం కాదు అని బాధపడింది. ఈవినింగ్ కాలేజ్ అవ్వటంతో మహా వాళ్ళతో బయటికి వచ్చింది మధు. మధు, నా కారు వచ్చింది, వెళ్తాను. సరే మహా, బాయ్ అని మధు ఫోన్ తీసుకుని కృష్ణకు కాల్ చేసింది. బావా, ఎక్కడున్నావు? మధు, నేను ఆఫీస్లో ఉన్నాను. ఒక అరగంటలో కారు వస్తుంది. నువ్వు ఏం భయపడకు, సరేనా? సరే సరే బావా. సారీ రా, రావటం కుదరలేదు. ఇట్స్ ఓకే బావా అని ఫోన్ కట్ చేసి గీతా సనా వాళ్ళతో కాసేపు మాట్లాడింది. వాళ్ళ కార్స్ రావడంతో వాళ్ళకి బాయ్ చెప్పి టైం చూసి పక్కనే ఉన్న క్యాంటీన్కి వెళ్ళింది. మధు కాఫీ ఆర్డర్ చేసి టేబుల్ దగ్గర కూర్చొని షాక్ అయింది. ఎదురుగా విక్కి, నువ్వేంటి ఇక్కడ? ఆశ్చర్యంగా అడిగింది. నీకోసమే వచ్చాను మధు. ఏంటి, మీ బావ రాలేదా? నిన్న విక్కీ ట్రయల్ రూమ్లో చేసిన పని తలుచుకుని, విక్రమ్ గారు, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి మధు అంటూ ఒక్కసారిగా ఒళ్ళంతా విరుచుకున్నాడు. 2 వారాల్లో నాకు మా బావకి నిశ్చితార్థం. మీరు తప్పకుండా రావాలి.
మధు మాటలు పూర్తిగా కాలేదు. విక్కీ కోపంగా టేబుల్ని గుద్దాడు. గ్లాస్ అంతా పగలడంతో క్యాంటీన్ అంతా గాజు ముక్కలతో నిండుకుంది. మధు అదృష్టం ఏంటంటే క్యాంటీన్లో ఎవరూ లేరు. కాఫీ తెచ్చిన వెయిటర్ విక్కీని చూడగానే వెనక్కి పరుగు తీశాడు. మధు పరిస్థితి చెప్పవలసిన అవసరం లేదు. భయంతో తన రెండు చేతులతో డ్రెస్ చున్నీ గట్టిగా పట్టుకొని వణికిపోయింది. ఏంటి, నీ కంటికి నేను పిచ్చోళ్ళలా కనపడుతున్నానా అంటూ మధు రెండు భుజాలు పట్టుకొని మీదికి లాక్కున్నాడు. విక్రమ్ గారు అంటూ ఏడుస్తూ చుట్టూ చూస్తుంది. క్యాంటీన్లో ఉన్న వెయిటర్స్, మేనేజర్ అందరూ మధు విక్కీల వైపు సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు. మధుకి ఎక్కడలేని సిగ్గు వేసింది. ఏదో తెలియని భయం ఆమె మనసుకి చుట్టువేసింది. ఏ మాట్లాడుతుంటే ఎక్కడ చూస్తున్నావు? ప్లీజ్ గొడవ చేయొద్దు. మనం బయట మాట్లాడుకుందాం మా చాలా నెమ్మదిగా అడిగింది. లేదు, నాకు నువ్వు కావాలి మధు. పెళ్లిలో చూసినప్పుడే నువ్వు నా దానివని ఫిక్స్ అయ్యాను. అందుకే కదే నాకు వర్క్ ఎంత ఉన్నా రోజుకి ఏదో టైంలో నిన్ను చూడాలని కాలేజీకి వస్తున్నాను. ఆ మాత్రం నీకు అర్థం కావటం లేదా? లేదంటే అర్థం కానట్టు నటిస్తున్నావా? విక్రమ్ గారు, నీ భావని మర్చిపో. నిశ్చితార్థం చేసుకున్నావంటే నా చేతుల్లో చస్తావు అని మధు కళ్ళల్లో చూశాడు. ఆమె కళ్ళల్లో భయం, కన్నీరు చూడగానే ఐ లవ్ యూ మధు. మధుకి మైండ్ పనిచేయలేదు. సీరియస్లీ నాకు నువ్వు కావాలి అంటూ ఆమెను గుండెలకి హత్తుకొని, ఈ మెంటల్ నా కొడుక్కి ఎందుకు కనిపించావే? నైట్ సరిగా నిద్ర పెట్టడం బట్టి చావటం లేదు. ఏదోటి చేసి నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్తాను. ఆ రోజు తొందరలోనే ఉంది. అంతవరకు నువ్వు నా ప్రేమని ఎంజాయ్ చేయి అంటూ మధు తలపై ముద్దు పెట్టాడు. మధుకి అమాంతం దడ మొదలైంది. తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తుంది. మధు, విక్రమ్ గారు అంటూ ఏడుస్తూ భయంగా విక్కీ వైపు చూసి దూరంగా జరిగింది. వెంటనే మధు చేతిని పట్టుకొని మేనేజర్ దగ్గరకు వచ్చి టేబుల్కి బిల్ పే చేసి వెయిటర్స్ అందరి వైపు చూసి, ఇక్కడ జరిగింది కాలేజీలో ఎవరికైనా తెలిసిందా? ఎవ్వరూ ప్రాణాలతో ఉండరు అని మేనేజర్ వైపు చూసి, నువ్వు కూడా ఈ అమ్మాయి నా భార్య, జరిగిందేది బయటికి రాకూడదు అని మధుని బయటికి తీసుకుని వచ్చాడు. మధు అయితే స్పృహలో లేదు. అప్పటికే ఆమె మెదడంతా మొద్దుబారిపోయింది. కోపంగా మధుని కారెక్కించాడు. కారులో కూర్చోబెట్టాడు. కొనసాగుతుంది. స్టోరీ నచ్చుతుందా ఏమో? నచ్చితే